హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళాము. అక్కడ నౌకాల తల్లి సంబరాలు జరుగుతున్నాయి కదా, అక్కడ సీనియర్ రాజీ కనకాల గారు వచ్చారు. మా పిల్లలు చూడండి ఫొటోస్ కూడా తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను ఒక్కసారి అండి ఇప్పుడే వచ్చారని చెప్పేసి ఎవరిని బాగుండలేవు లేదు, ఒకసారి ఫోటో కావాలండి అంటే వెంటనే పర్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ అనకాపల్లిలోని మూవీ దీనికి వచ్చారట. వాళ్ళు హీరో కూడా వచ్చారు. వాళ్ళు కాకపోతే కొత్త వాళ్ళు, నాకు అంత తెలియదు. ఓన్లీ రాజీ కనకాల గారి దగ్గర ఫోటో తీసుకున్నా. అగో చూస్తున్నా కదా, అతనే సినిమా తీసిన అతనట. ఆ రాజీ కనకాల గారికి అతనికి కూడా సన్మానం కూడా చేశారు. అయితే పిల్ల జమీందారు ఇంకా ఏ మూవీస్ అన్నీ తీసారట. అతను అనకాపల్లికి చెందిన అతనేనట. నిన్నైతే మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది. మేము అప్పుడప్పుడు వీలు చూసుకొని ఉంటున్నాం అనమాట. మాకు అనకాపల్లి పక్కనే మా ఊరు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అక్కడ ఉండొచ్చు అనమాట. అయితే మేము వెళ్ళే ప్రతిసారి కూడా మాకు ఇలా ఎప్పుడు జరగలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయితే అక్కడ అవి కూడా ఆడవల్లే జరిగాయి. తర్వాత ఏమో రాజీ కనకాల గారు వచ్చారు. అతనికి నేను సెకండ్ కూడా ఇచ్చాను. సుమా గారిని అడిగానని చెప్పండి సార్ అని చెప్తే, అలాగేనమ్మా చెప్తాను అని చెప్పారు. ఫోటో అది కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా బాగా మాట్లాడారు కూడా మాతోని. యాక్చువల్గా అయితే అక్కడికి ఎవరిని పంపించలేదు. నేను దూరం నుంచే సార్ ఒక ఫోటో అనేసి అడగగానే ఇచ్చారు. చూడండి ఎంత బాగా అందరితో